బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కోస్తా రాయలసీమలో కూడా ఇవాళ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఇవాళ అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కోస్తా రాయలసీమలో కూడా ఇవాళ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఇవాళ అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక హైదరాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వాతావరణ శాఖ ఏం చెప్తుందో ప్రవీణ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తంగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని జలపాతాలు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కావచ్చు, హుస్సేన్ సాగర్, అలాగే ఉస్మాన్ సాగర్ అన్ని కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్లో అయితే గేట్లు ఎత్తేసి వాటర్ లెవెల్ కింద పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉస్మాన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చెరువులన్నీ కూడా అలుగుబోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు భారీ వర్షాలు అని చెప్తున్నారు. సో ఏ జిల్లాలకి ఏ అలర్ట్ జారీ చేశారు సార్? రాగల 3-4 రోజుల్లో ఈ వర్షాలు నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గత 3-4 రోజుల క్రితం మనకి ఈ వర్షాలు ప్రారంభం అవడానికి కారణం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉండింది. అలాగే మనకి ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కూడా మన మీద నుంచి నడిచింది. ఈ రెండు కూడా మాన్సూన్ పీరియడ్లో చాలా అనుకూలమైన సిచ్యుయేషన్ భారీ వర్షాలు పడటానికి. సో మనకి దీనివల్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కొన్ని 2-3 జిల్లాల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా మనము చూసాము. అయితే ప్రస్తుతం ఏమైందంటే నిన్నటి నుంచి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము మనకి నార్త్ బే ఆఫ్ బెంగాల్, మనకి ఈ పశ్చిమ బెంగాల్ తీరానికి దగ్గరగా ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కూడా బలపడింది. ఈ ఉపరితల ఆవర్తనం దాంతో మెర్జ్ అయిపోయింది. అందువల్ల మనకి ప్రస్తుతం ఉన్న సినాప్టిక్ సిచ్యుయేషన్ మనకి చాలా దూరంగా కదిలిపోయినట్టు లెక్క. కానీ మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి ఆ వాయుగుండం వరకు ప్రస్తుతం మనకి నడుస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఇంకా ఈరోజు రేపు కూడా కొంత ప్రభావం ఉంటుంది. అందుకని ఈరోజు రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల్, మన జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కొంచెం లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశం మటుకే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి సార్ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, అలాగే మన మేడ్చల్ సంబంధించిన జిల్లాల్లో సో ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన వర్షపాతం ఎలా ఉంది? సో ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ ఈ మధ్యకాలంలో గత వారంలో చూస్తుంటే ఈవినింగ్ ఎక్కువ స్పెల్స్ పడుతున్నాయి కాబట్టి ఈ రోజు రేపు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎందుకంటే హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ గేట్లు కూడా ఈ రోజే ఉదయం తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది.
మనకి ఈ చుట్టుపక్కల సిటీ 3 జిల్లాలు అలాగే సిటీ చుట్టుపక్కల ఉన్న వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి ఆకాశం మేఘావృతంగా ఉండి లైట్ రెయిన్ అప్పుడప్పుడు కొంచెం 1-2 మోడరేట్ స్పెల్స్ మొత్తం మీద 3 నుంచి 5 సెంటీమీటర్ల లోపే రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు రేపు. తర్వాత గ్రాడ్యువల్గా మనకి రెయిన్స్ తగ్గిపోయే అవకాశం ఉందండి. మనకి మాన్సూన్ ముందుగా ప్రవేశించిన తర్వాత ఒక 40-45 రోజులు మనకి కొంచెం గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో మనకి భారీ వర్షాలు లేకుండా కొంచెం మోస్తరు వర్షాలే పడటం వల్ల మనకి ఇంచుమించు జూలై 15వ తేదీ నాటికి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 28% మనకి లోడ్ ఉండింది. అయితే గత 5-6 రోజుల్లో భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఈ రకంగా పడటం వల్ల మనకి ప్రస్తుతం ఈ రోజుకి లోటు చూసుకున్నట్టయితే ఓన్లీ 4%కి వచ్చేసిందండి. మనకి అప్ టు -20 to +20 నార్మల్గానే భావిస్తాము. సో ఇది నార్మల్ లోటుగానే భావించాలి. వర్షపాతం కొన్ని జిల్లాలకు వస్తే ఇంకా లోటు వర్షపాతం హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకి కనిపిస్తూ ఉంది. సో మరొక గట్టి వర్షం పడితే తప్ప ఈ హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకి లోటు వర్షపాతం తగ్గే అవకాశం ఉండదని చెప్తున్నారు. మొత్తం మీద అయితే 2-3 రోజుల పాటు ఇదే వాతావరణ కండిషన్స్ ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా వర్షం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోని శ్రీనాథ్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి.